పెళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి జరిగింది. అల్లూరి జిల్లాలో చింతపల్లి మండలం నీరు తోటపాలెం దగ్గర ఈ ఘటన జరిగింది. మొదట కోడిగుడ్డు కొట్టి తర్వాత కత్తులతో దాడి చేశారు దుండగులు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అభినయ్ దర్శన్. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అసలు దాడి ఎందుకు చేశారనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. భరోసా పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు అభినయ్ దర్శన్. ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న ఏజెన్సీ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినటువంటి ఆయన పైన నీరు తోటపాలెం కాఫీ తోటల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయన వెళ్తున్నటువంటి కారు పైన పడడం ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కారులో ఆయనతో పాటుగా మరో కొందరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో వెంటపడి మరీ కారును ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా కోడిగుడ్డును తీసుకొని కారు మీద కొట్టడం, సమీపంలో ఉన్నటువంటి రాళ్లను తీసుకొని కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కారు ఆపిన తర్వాత లోపల ఉన్నటువంటి వ్యక్తులను బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వెనక సీట్ లో ఉన్నటువంటి ఎవరైతే పాస్టర్ ఉన్నారో అభినయ్, ఆయన్ని కాలు పట్టుకొని లాగుతున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. కానీ మొహం మొత్తాన్ని కవర్ చేస్తూ మాస్కులతో క్లాత్లతో ఫేస్ మొత్తాన్ని కవర్ చేస్తున్నటువంటి నలుగురు దుండగులైతే మనకైతే విజువల్స్ లో కనబడుతున్నారు. మొత్తం కాఫీ తోటల్లో వారిని లాక్కొని వెళ్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. బ్లేడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అసలు ఎందుకు దాడి చేశారు, అసలు దాడి చేసినటువంటి వారు ఎవరు అనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ రానప్పటికీ భరోసా పార్టీని ఏర్పాటు చేశారు అభినయ్. సో నీరు తోటపాలెం సమీపంలో పలు కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఆయన ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా కడపలో ఉంటున్నటువంటి ఆయన నిన్న ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం, పాదయాత్ర చేయడం, అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, తిరుగు ప్రయాణంలో ఇలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన దాడి జరిగింది. అసలు దాడి ఎందుకు చేశారని దానిపైన పోలీసులు అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ మృతి చెందారు అని దుండగులు భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ స్థానికులు పాస్టర్ ని తీసుకొని వెళ్లడం, సమీప హాస్పిటల్ కి తరలించినటువంటి వైనం. ప్రస్తుతం పాస్టర్ యొక్క ఆరోగ్య పరిస్థితి కొంతవరకు క్రిటికల్ గా అయితే కనబడుతుంది. సో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి ఆయన్ని తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కారు అద్దం పగిలిపోవడం, ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి అవి కూడా ఫేస్ మీద పడడం, బయటికి లాగడం, కర్రలతో బ్లేడ్లతో అక్కడ ఉన్నటువంటి రాళ్లతో దాడి చేయడం, ఆ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అరే కళ్ళలో కారం కొట్టారు. అమ్మో ఏమైంది? అయ్యారు ఏమైంది? వెళ్ళిపోయారు. ఏంటి కారా? కారు కాదు, బైకు. ఒకటేనా రెండా? నలుగురు, మూడు బైకులు. ఉన్నా ఉడికిచ్చారు, గుట్లు కొట్టారు, గుడ్డు కొట్టారు. ఇలా జరుగుతుంది మీదే తప్పు. ఇలా వెళ్ళిపోయారు. ఇలా
ఆ. కాదు వారేమన్నా మూసుకున్నాయా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, అసలు నీరు తోటపాలెం సమీపంలో పాస్టర్ అభినయ్ పైన దాడి జరగడం, అసలు దాడి చేసింది ఎవరు? ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా గుర్తించారా? వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియను ఏమైనా ప్రారంభించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్ పై అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం నీరుతోటపాలెం దగ్గర దాడి జరిగిందని చెప్పొచ్చు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత కొంతకాలం నుంచి కూడా ఆయన భరోసా పార్టీ పెట్టిన దగ్గర నుంచి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాదయాత్ర చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఏజెన్సీ ప్రాంతాల్లోనే పాదయాత్ర చేస్తూ ఏజెన్సీ ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ఆయన గత కొంతకాలం నుంచి కూడా అక్కడే పరిమితమైనటువంటి నేపథ్యం. అయితే గత నీరుతోటపాలెం దగ్గరికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దారిలో మధ్యలో ఆపి మొదట పొడుగుడ్లు కొట్టినటువంటి పరిస్థితి, తర్వాత పూర్తిగా కూడా అక్కడ ఉండేటటువంటి రాళ్లతో కారుపైన దాడి చేయడంతో పాటుగా పాస్టర్ అభినయ్ ని లోపల ఉన్నటువంటి ఆయనకి బయటికి లాగడంతో పాటు ఆయన పైన కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో అభినయ్ దర్శన్ అక్కడికక్కడ పూర్తి స్థాయిలో గాయపడినటువంటి సిచ్యువేషన్. అభినయ్ దర్శన్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆయన మృతి చెందాడంటూ కూడాను ఆయన అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో దుండగులు అక్కడి నుంచి పరారైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడికి పాల్పడినటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఆ సమయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వీడియోలు పూర్తిగా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి, దాడి వీడియోలు కూడా. అయితే దాడి చేసింది ఎవరు అనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అభినయ్ దర్శన్ భరోసా పార్టీ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గత కొంతకాలం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు కూడా వచ్చినటువంటి దుండగులంతా కూడా ముఖానికి మాస్క్ పెట్టుకోవడంతో పాటుగా ఆయన కారుపైన పొడుగుతో అక్కడ ఉండేటటువంటి రాళ్లతో దాడి చేయడం, తనని కారులో నుంచి అత్యంత క్రూరంగా బయటికి లాగారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాస్టర్ పరిస్థితి ఈయన విషమంగా ఉంటుంది. ఏదైతే ఆయనకు జరిగినటువంటి దాడి నేపథ్యంలో స్థానికులైనటువంటి చింతపల్లి ప్రాథమిక ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనిపై అంటే కడప నుంచి వచ్చినటువంటి పాస్టర్ అభినయ్ పైన ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా? సో లేదా వారు ఏమైనా దారి దొంగల, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఏమైనా విచారణ ప్రారంభించారా? వారి కుటుంబ సభ్యులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఈయన చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే నీరుతోటపాలెం దగ్గర ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే అభినయ్కి సంబంధించినంత వరకు కూడా ఆయన కడప జిల్లాకు సంబంధించిన వాసి, ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అభినయ్ దర్శన్. అయితే ఈ రోజు ఏదైతే దాడి జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా దాడి చేసిన వాళ్ళు ఎవరు అనే దానిపై కొంత క్లారిటీ లేనప్పటికీ కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారా, కావాలనే దాడి కాల్చి దాడి చేశారా అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే అభినయ్ దర్శన్ దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. దాడికి సంబంధించినంత వరకు వీడియోలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ప్రధానంగా దాడికి సంబంధించినంత వరకు కూడా దుండగులు 2 వీలర్స్ వాడారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. 2 వీలర్ లో వచ్చి దాడి చేశారంటే స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తులంతా కూడా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే దాడికి సంబంధించి పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. ఏదైతే అభినయ్ దర్శన్ గత కొంతకాలం నుంచి కూడాను భరోసా పార్టీ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యం. దాంతో పాటుగానే ఆయన కడప జిల్లా వాసి. ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా ఆయనకి కొంత ఏదైతే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు గానీ అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి గానీ పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కడప జిల్లా వాసికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే కావాలనే ఎవరైనా దాడి చేసి అటెన్షన్ మార్చేందుకు చేశారా, లేకపోతే దీనికి సంబంధించినంత వరకు కూడా దాడికి గల కారణాలతో అయితే మాత్రం పోలీసులు కేసు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దుండగులకు సంబంధించినంత వరకు కూడా వీడియో ఒకటి వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. వాళ్ళ ఫేస్ కు మాస్క్ వేసుకొని
సడన్ గా రావడం, కారుకు సంబంధించినంత వరకు కొడుగుడ్డు దాడి అనంతరం కూడాను పూర్తిగా కూడా రాళ్ళు, అక్కడ ఉండేటటువంటి రాళ్ళు కూడా తీసి విసిరినటువంటి నేపథ్యం. ఇటువంటి సమయాల్లోనే పూర్తిగా కూడా పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో ఆధారంగా ఎవరైతే నిందితులు దుండగులు ఉన్నారో వాళ్ళని గుర్తించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉండేటటువంటి సంఘటన సిచ్యువేషన్ అంతటిని కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలించినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉన్నారో వాళ్ళని, దాంతో పాటు అభినయ దర్శన్ తో పాటుగా ఆ సమయంలో కారులో ప్రయాణించేటటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా దుండగులు ఎవరు కావాలని వచ్చి దాడి చేశారో మరే ఇతర కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కావడం, ఇప్పటికే ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉండేటటువంటి నేపథ్యం ఏజెన్సీకి సంబంధించినంత వరకు కూడా. అయితే మావోయిస్టులకు సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడాను ఏదైతే ఆపరేషన్ సర్దార్ తర్వాత వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పాస్టర్ అభినయ్ దాడికి సంబంధించి ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే దాడి రీతిని చూసిన తర్వాత ఇదంతా కూడా దుండగలు పని అంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి విచారణ అనంతరం కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తా ఉందని చెప్పారు. రైట్ భరత్, థ్యాంక్ యూ. భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి జరిగింది. అల్లూరు జిల్లాలో చింతపల్లి మండలం నీరు తోటపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మొదట కోడిగుడ్డు కొట్టి ఆ తర్వాత కత్తులతో దాడి చేశారు దుండగులు. అయితే దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అభినయ్ దర్శన్ అని సమీప హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దాడి ఎందుకు చేశారు అనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ కడపలో ఉండేటువంటి అభినయ్ నీరు తోటపాలెంకి పర్యటనకు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ సమస్యలపైన, నీరు తోటపాలెం సమస్యలపైన ఆయన ప్రధానంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయనకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేదా వీరు ఏమైనా దొంగల పని, లేదా మరి ముఖ్యంగా అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. సో వారు కూడా 4 బైకుల మీద వచ్చినట్లుగా సమాచారం. మనకు చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫేస్ మొత్తాన్ని కూడా కవర్ చేసుకొని మాస్కులతో ఉన్నారు. చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో పక్కా ప్లాన్ తో రెక్కి నిర్వహించి మరి ఈ దాడి చేశారు అనేటువంటి ఆరోపణ మాత్రం ప్రధానంగా వినబడుతుంది. భరోసా పేరుతో పార్టీని పెట్టారు అభినయ్ దర్శన్. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆయన పాదయాత్ర చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఆయన పైన జరిగినటువంటి దాడిపైన పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకి ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేదా అసలు దాడి ఎందుకు చేశారు, ఇంతమంది ఒక్కసారిగా వచ్చి దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అది